అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున ఒక కొత్త పథకాన్ని అమలులోకి తీసుకురావడం జరిగినది. ఆ పథకం పేరే అందరికీ ఇల్లు. ఈ అందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఇల్లు లేకుండా సతమతం అవుతున్నారో, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేకుండా సతమతం అవుతున్నటువంటి పేదలకు ఇల్లు ఇచ్చే ఉద్దేశమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఇప్పుడు 2025, 26కి సంబంధించినటువంటి ఇల్లు పొందాలంటే ఖచ్చితంగా ఈ పథకం కింద మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి 2 సెంట్ల స్థలం, అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి 3 సెంట్ల స్థలం ఇవ్వడం కూడా జరుగుతుందని ఆ జీవోలో పేర్కొనడం జరిగినది. అలాగే 2 సంవత్సరాలలో ఈ పథకం ద్వారా ఇప్పుడు మొదటి విడతగా ఎన్ని ఇళ్ళు అయితే మంజూరు చేస్తారో 2 సంవత్సరాలలో ఖచ్చితంగా పూర్తి చేయాలని కూడా ఆ జీవోలో పేర్కొనడం కూడా జరిగినది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఈ ఇంటి నిర్మాణ ఖర్చులు వచ్చేసి 1,80,000 రూపాయలు గాను, అలాగే పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి 2,50,000 రూపాయలు గాను ఇవ్వడం కూడా జరుగుతుందని ఆ జీవోలో పేర్కొనడం జరిగినది. అలాగే ఈ సర్వ హక్కులు అంటే స్థలము, ఇల్లు ప్రభుత్వం కేటాయించి మీకు ఇచ్చిన తర్వాత దీనిపై సర్వ హక్కులు పొందాలంటే 10 సంవత్సరాలు పూర్తి అవ్వాలని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగినది. అంటే మీరు కట్టుకున్నటువంటి ఇల్లు అనేది అమ్మకం చేయాలి అన్నా కూడా మీకు సర్వ హక్కులు రావాలన్నా కూడా 10 సంవత్సరాలు అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ ఇంటి నిర్మాణం అయి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఆ హక్కు అనేది కూడా ఉంటుందని ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగినది. కాబట్టి ఖచ్చితంగా ఈ అందరికీ ఇల్లు అనే పథకం ద్వారా మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు ఇల్లు లేకున్నట్లయితే ఖచ్చితంగా మీ సచివాలయాల్లోనే అప్లై చేసుకోండి. ఈ 2025, 26కి సంబంధించినటువంటి మొదటి విడతలో ఖచ్చితంగా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజునే ఈ అందరికీ ఇల్లు అనే పథకాన్ని కూడా అమలులోకి తేవడం కూడా జరిగినది కూటమి ప్రభుత్వం. ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇల్లు లేక చాలామంది పేదలే బాధపడుతున్నారు. కాబట్టి మీ అందరికీ ఒక మంచి సువర్ణ అవకాశమే వచ్చింది. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క పత్రాలు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోగలరు. ఒక రేషన్ కార్డు మీద మీకు గతంలో ఎప్పుడు ఇల్లు లేకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఆధార్కి రేషన్ కార్డుకి అనుసంధానం చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారమే మీకు ఇల్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క సచివాలయాల్లోనే ఇవి అప్లై చేసుకోండి, అందరికీ ఇల్లు అనే పథకం ద్వారా. ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ వీడియోని ఖచ్చితంగా మీ బంధువులకు కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. దీనికి చివరి తేదీ అనేది ఇంకా ఏమి కేటాయించలేదు, కానీ ఈ రోజున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగినది. వాటి వివరాలు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వీడియో కాబట్టి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. ముఖ్యంగా లైక్ కొట్టడం మరొకండి. మీరు లైక్ కొడితే యూట్యూబ్ ఈ వీడియోని వేరే వారికి రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ.